హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము దీపావళి రోజు అసలు ఏమేం పనులు చేసుకున్నాము, మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అసలు ఎవరెవరు జరుపుకున్నాము అనేది కూడా మీరు చూసేయండి. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకైతే బట్టలు తీసేసుకున్నాము. ఫస్ట్ అయితే పసుపు రాశాను. ఖచ్చితంగా కొత్త బట్టలు తీసుకుంటే పసుపు రాస్తాను నేను. అసలు ఈ వీడియో తీస్తానని నాకైతే ఏ ఆలోచన లేదు, ఎందుకంటే ఏం ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ నార్మల్గా అయితే వర్క్ చేసుకుంటా వీడియో తీసుకున్నాను. అలా లాంగ్ వీడియో చేద్దామన్న ప్లానింగ్ నాకు మధ్యలో వచ్చింది. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా ఆ డే ఎలా గడిచిందో చూస్తారని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నా. మార్నింగ్ లెగంగానే ఇల్లంతా కడుక్కొచ్చేసేసి పిల్లలకి స్నానాలు చేయించి నేను కూడా స్నానం చేసేసి అయితే పిల్లల్ని రెడీ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రెడీ అయితేనే కానీ లేకపోతే ఏ పని కూడా చేయనివ్వరు. ఇంకా నేను గారెలు ప్రిపేర్ చేద్దాంలే అని అయితే నేను నైట్ పప్పు నానపోసాను. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని అంతా పూర్తి చేసుకుని అయితే పప్పు కరుక్కుని మిక్సీ వేసుకున్నాను. ఈ రోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. అది ఎవరో వీడియో చివరిదాకా చూసేయండి. మధ్యలోనే చెప్పేస్తాను, చూపిస్తాను కూడా వాళ్ళని మీకు. అందుకని ముందైతే గారెలు వేసేస్తున్నాను. నేనైతే ఇవేమీ కూడా ప్రాసెస్ వీడియో తీయట్లేదు, ఎందుకంటే నేను వేస్తున్నాను అని చెప్పడం కోసం మాత్రమే వీడియో తీశాను. ఇవి ఎలా తయారు చేస్తున్నాను, దీని మేకింగ్ ప్రాసెస్ ఏది కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియో ఏం తీయలేదు. జస్ట్ నేను వేసాను అని చెప్పడం కోసం మాత్రమే వీడియో తీసాను. ఇంకా గారెలు వేసేటప్పుడు దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేయాలి. అసలు ఏది లేకపోయినా తినడు. మళ్ళీ చల్లారితే అస్సలు తినడు. ఇంకా నేను ఇక్కడ పల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను, వెజిటేబుల్స్ అన్ని వేసి. దీని కాంబినేషన్ గా చికెన్ కర్రీ వండుతున్నాను. ఇంకా పెరుగు చట్నీ కూడా చేస్తున్నాను. చెప్పాను కదా, స్టెప్ బై స్టెప్ అయితే ఏం తీయట్లేదు, నార్మల్ గా చూపించడం కోసం మాత్రమే తీస్తున్నాను. అంటే దివాళీ రోజు మా డే ఎలా గడిచిందా అని. ఇంకా మొత్తం చెప్తే కనుక వీడియో అంతా లాంగ్ అయిపోయిద్దిలని నేను తేలిగ్గా ఈజీగా చెప్పేస్తున్నాను, కొంచెం షార్ట్ లో. ఇంటికి చుట్టాలు వస్తున్నారు అన్నాను కదా, ఎవరో కాదు, అమ్మ, నానమ్మ, చెల్లె వాళ్ళు అనమాట. వీళ్ళే పండగ కదా, అందరం కలిసి తినాలనిపించి అయితే చెల్లె వాళ్ళందరినీ పిలిచాము. అమ్మ వాళ్ళని కూడా. నానమ్మ కూడా వచ్చింది కానీ కింద కూర్చోవాలని చెప్పి పక్కన సపరేట్ గా కూర్చుంది. మేమందరం కూడా కలిసి ఒక చోటే ఉంటాము, కొంచెం దగ్గరగా ఉంటాం అనమాట. బయట దూరంగా అయితే ఏం కాదు. మధ్యాహ్నం ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా దివాళీ రోజు స్వీట్ ఐటెం ఏదైనా చేసుకోవాలి, తినాలి అంటారు కదా. మా అమ్మ అయితే ఇక్కడ గులాబ్ జామ్ చేసింది. గులాబ్ జామ్స్ అయితే ఎప్పుడు రౌండ్ షేప్ లోనే ఉంటాయి కదా, కొంచెం ఇవి డిఫరెంట్ గా ఉండాలని అయితే బారుగా చేసింది. దీన్ని తయారు చేయడం అయితే ఏం వీడియో తీయలేదు హడావిల్లో. కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో తీరిగ్గా అప్లోడ్ చేస్తాను. ఇవి సాయంత్రానికి దండం పెట్టుకోవాలి కాబట్టి మధ్యాహ్నం తినేసిన తర్వాత అయితే వండడం స్టార్ట్ చేసాము. ఇంకా గులాబ్ జామ్ అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. సింపుల్ గానే టేస్ట్ అయితే చాలా బాగుంది. పాయసమో పరవన్నమో చేసుకుందాం అనుకున్నాం కానీ ఎప్పుడు రొటీన్ గా ఉండడం కంటే కొంచెం ఇలా అందరూ ఉన్నాను కాబట్టి డిఫరెంట్ గా చేసుకుందామని అయితే ఇలా ట్రై చేసాము ఈసారి. ఈ వంట పనులు, క్లీనింగ్ అంతా చేసేసుకున్న తర్వాత సాయంత్రం అయింది. లైటింగ్స్ అయితే మేము పెట్టుకున్నాము దివాళీకి. అసలు చాలా బాగుంటుంది లైటింగ్స్ పెట్టడం వల్ల. నాకు చలికాలంలో ఎందుకో తెలీదు లైటింగ్స్ పెట్టడం అంటే భలే ఇష్టం. ఆ చల్లటి గాలికి ఆ లైటింగ్స్ అలా ఊగుతూ ఉంటే ఎంత మంచి ఫీల్ ఉంటుంది. ఇంకా మా బాబు వాళ్ళైతే ఆ హడావిల్లో ఉన్నారు. నేను ఇంకా పిల్లలకి స్నానం చేయించి అయితే నేను డ్రెస్ వేసేసుకున్నాను. ఈ డ్రెస్ నేను మీషోలోనే తీసుకున్నాను. నేను రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసేపాటికి కొంచెం లేట్ అయింది. నేను పని చేసేసుకుని మా నాన్నకైతే దండం పెట్టేసుకున్నాను. మనిషి ఉన్నప్పుడు తెలియదు గాని వాళ్ళ లేనప్పుడు మాత్రమే వాళ్ళ వాల్యూ తెలిసిద్ది. తిరిగినా తాగినా ఏం చేసినా గానీ తండ్రి మనం అనుకుంటాము, మనల్ని ఏం పట్టించుకున్నాడు అనుకుంటాము, అని వాళ్ళు లేకపోతే మనం లేము. అది మనం మనిషి ఉన్నప్పుడు తెలుసుకోవాలి, లేనప్పుడు ఎంత తెలుసుకున్నా ఉపయోగం లేదు. నేను ఇది మాత్రమే చెప్పగలను, ఇంకెక్కువ మాట్లాడితే నిజంగా ఎమోషనల్ అవుతాను. మా నాన్న రీసెంట్ గానే చనిపోయాడు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతే కానీ ఆ వీడియోస్ ఏవి కూడా నేను అప్లోడ్ చేసుకోలేదు. మీ దాకా కూడా నేను రానివ్వలేదు. అది ఇప్పుడు అనిపిస్తుంది అప్లోడ్ చేస్తే ఒక మెమరీలా అన్న ఉండిపోయేదేమోనని. అదే మా నాన్న ఉంటే ఏంటి ఇంకా టపాసులు పేల్చట్లేదా అనేవాడు. మా నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ దివాళీ ఇది. ఇంకా దివాళీ అయితే ఈవినింగ్ టైంలో చాలా బాగా చేసుకున్నాము. నేను ప్రిపేర్ చేశాను అన్నాను కదా, ఆ దీపాలే చాలా బాగా క్యారీ చేసుకుంటా ఉంటుంది. నార్మల్ దీపాలు అయితే ఒత్తులు బయటికి పెడతాం కాబట్టి ఆయిల్ అనేది లీకేజ్ అయిపోతుంది. ఇవి ఎలా అనిపించింది అంటే మధ్యలోనే ఉండడం వల్ల నూనె ఎటు లీక్ అవ్వకుండా అది అవసరానికి మాత్రమే యూజ్ చేసుకుంటా ఒత్తి అయితే చాలా బాగా వెలిగింది. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఎక్కువ చేసుకుంటే బాగా అనిపించింది కానీ కొన్ని మాత్రమే చేశాను. ఏం చేస్తాం, ఉన్న వాటితో అయితే ఇలా చేసేసుకున్నాము. కానీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. క్రాకర్స్ పేల్చేటప్పుడు ఈ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ఎందుకంటే నాగుల చవితి దాకా పేలుస్తూనే ఉంటారు కదా టపాసులు. ఈ వీడియో మీకు కొంచెం ఏదైనా హెల్ప్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను. అసలు ఏ ప్లానింగ్ లేకుండా అనుకోకుండా తీసిన వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో దివాళీ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము.
కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆల్రెడీ అవి మీరు చూసే ఉంటారు కదా. మరి మీరు ఎలా మీ ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.